జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమానికి సంబంధించి అభ్యాసకులకు ఈ నెల 23వ తేదీన పరీక్షలు నిర్వహిస్తున్నామని వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు ఏ సోమేశ్వరరావు తెలిపారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 48,578 మంది అభ్యాసకులు ఉన్నారని 875 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 23వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షా సమయం ఉంటుందన్నారు. అభ్యాసకులు తమకు వీలుగా ఉన్న సమయంలో పరీక్షకు హాజరై 3 గంటల పాటు పరీక్ష రాయాల్సి ఉంటుందని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమం యొక్క ప్లానెట్ అసెస్మెంట్ టెస్ట్ మార్చి 23వ తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడును. దీనికి అభ్యాసకులు ఇటీవల శిక్షణ పొందిన అభ్యాసకులు వారికి ఫ్లెక్సిబుల్ ఉండే టైంలో ఒక 3 గంటల పాటు వచ్చి కూర్చొని ఎగ్జామ్ రాయవలసి ఉంది. ఈ ఎగ్జామినేషన్ తీసుకురావడానికి PDDRDA డిపార్ట్మెంట్ చెందిన వీటీలు, విఓఏలు, CCలు, APMలు అందరూ కూడా గ్రామాల్లో మొబిలైజేషన్ చేసి వారిని ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకురావాల్సిందిగా మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. అలాగే పరీక్షా కేంద్రాలని ఆ గ్రామంలో గల పాఠశాలల్లో నిర్వహించడానికి DO గారికి జిల్లా విద్యాశాఖ అధికారి వారికి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అలాగే పరీక్షా కేంద్రాలకి ఇన్విజిలేషను మరియు మూల్యాంకనం ఈ రెండింటినీ కూడా ICDS డిపార్ట్మెంట్ చెందిన అంగన్వాడీ టీచర్ల ద్వారా నిర్వహించడానికి సారు గౌరవ జిల్లా కలెక్టర్ వారు ICDS డిపార్ట్మెంట్ PD గారికి కూడా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి అవసరమగు బడ్జెట్ అంతా కూడా డైరెక్టరేట్ మాకు ఎలాకేషన్ చేసిన బడ్జెట్ మేరకు వాళ్ళకి రిలీజ్ చేయడం అవుతుంది. అలాగే APMలు కంప్యూటరైజేషన్ చేసి మొత్తం డేటాను జిల్లా టార్గెట్ 48,578 మంది అభ్యాసకులు ఎగ్జామ్కి అర్హత కలిగి ఉన్నారు. వారికి రిజిస్ట్రేషన్ ఫామ్స్ కూడా మేము సప్లై చేస్తాం. వాటి ద్వారా వాళ్ళకి ఎగ్జామినేషన్ కూర్చోబెట్టి వాటి తాలూకా మార్క్స్ డేటాను అంతా కంప్యూటరైజేషన్ చేసి ఈ మా DD కార్యాలయానికి అందజేయవలసిందిగా మరి PDDRDA సంస్థ వారిని డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాం. మరి ఈ అందరూ కూడా సహాయ సహకారాలతో గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు అందరం కోఆర్డినేట్స్కొని ఇప్పుడే కన్వర్జెన్స్ మీటింగ్లో సార్ ఆదేశాల ప్రకారం ఈ జిల్లాలో 100% అందరినీ కూడా ఎగ్జామ్కి హాజరయ్యేటట్లు చేసి వారందరినీ కూడా 100% అక్షరాస్యత సాధించడానికి మేము అందరం కృషి చేస్తామని తెలియజేస్తాం.